ఏయ్, పట్టుకోకుండా వదిలేసావే. ఛాన్స్ తీసుకుంటానని మీరేగా అన్నారు. కుదిరిందా తిక్క? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా? నడుము పెనికి లేవలేకపోతున్నావా? కమాన్. థ్యాంక్స్, నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అరే ఏంటి జంపింగ్ మ్యాన్, పాపం కదా. అడగకుండా పట్టుకుంటే నాకు పాపం తగులుతుంది కదా. సౌభాగ్యదాయిని మాత, కరుణించి కాపాడు తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఏమండి, ఈ అక్షంతలు తీసుకుని నన్ను దీవించండి. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, ఇవాళ పండగ లాంటిదేమీ లేదు కదా, ప్రత్యేకంగా ఏంటి విశేషం? ఇవాళ నేను పుణ్యస్త్రీ వ్రతం చేసుకున్నానమ్మా. పుణ్యస్త్రీ వ్రతమా? అవునమ్మా పూజ, మీ అమ్మ ప్రతి ఏటా ఇదే రోజు పుణ్యస్త్రీ వ్రతం చేసుకొని ఇదిగో ఇలా దీవెనలు అందుకుంటుంది. ఆ వ్రతం చేసుకుంటే ఏమవుతుందంట? ఎంతో పవిత్రమైన ఈ రోజున భక్తి శ్రద్ధలతో మంగళకరమైన పుణ్యశ్రీ వ్రతాన్ని చేసుకుంటే సుహాసిని అయిన ఆ గౌరీదేవి కటాక్షం వలన నేను సుమంగళిగా ఆయన చేతుల మీదే వెళ్ళిపోతాను. అదే నా చివరి ఆశ, కోరిక కూడాను. పార్వతి, నీకెన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని?
తప్పే ఉందండి. సనాతన ధర్మాన్ని పాటించే నాలాంటి ప్రతి ఆడది కూడా తన భర్త ఒడిలోనే ప్రశాంతంగా కన్నుముయ్యాలనేగా కోరుకుంటుంది. పార్వతి, అణుయుగంలోకి అడుగుపెట్టినా కూడా మీ ఆడవాళ్లు మాత్రం మారరు కదా. కాలం మారినా, పద్ధతులు మారినా, జీవన వేగం పెరిగినా, మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టినా, తరతరాలుగా మనసు లోతుల్లో జీర్ణించుకుపోయిన నమ్మకాలు మాత్రం మారవు కదండి. నమ్మకాలు కాదు, మూఢనమ్మకాలు. ఆఫ్టర్ ఆల్ ఓ వ్రతం చేసుకుంటేనే అన్నీ మనమనుకున్నట్టే జరిగిపోతాయా? నమ్మకం అనేది విశ్వాసం అనే పునాదుల మీద ఏర్పడేది. అది నీకు తెలుసా? అంటే ఈ పుణ్యస్త్రీ వ్రత మహత్యం వలన మాత్రమే కట్టుకున్నవాడు ఆయురారోగ్యాలతో ఉంటాడా? అవును, పవిత్రమైన ఈ వేదభూమిలో పుట్టిన ప్రతి ఆడది కోరుకునేది అలాంటి భాగ్యాన్నే కదా. పసుపు కుంకుమలతో పుణ్యశ్రీగా ఆయన చేతుల మీదుగా ఈ కట్టెల్లో కాలిపోతే నా జన్మ ధన్యమైందనే అనుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా అక్క, మరీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నాటి మాటలు మాట్లాడుతున్నావు అక్క నువ్వు. కాలం మారితే భార్య భార్య కాదా, భర్త భర్త కాదా? బంధం అనుబంధం అనేవి పెనవేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నిజం చెప్పావమ్మా. తోడు అనే మాటకి కడదాకా తోడు నీడగా ఉండడమే అని అర్థం. ఎవరు ముందో ఎవరు వెనకో మన చేతుల్లో ఏదీ లేదు. ఉన్నంతకాలం అన్యోన్యంగా ఉండాలి. పెళ్ళి అనే మాటకి అర్థం పరమార్థం కూడా ఇదే అమ్మా. విన్నావా నందిని? పెళ్లి కాని వాళ్ళం అన్నీ మనకి తెలుసని పెద్దవాళ్లతో వాదించడం కరెక్ట్ కాదు అని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. అంటే ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేయాలా? ఏంటక్కా అంత అర్థం చేసుకున్నదానివి నువ్వు ఈ వ్రతం ఎందుకు చేసుకోలేదు? చేసుకునుంటే బావకి ఆ గతి పట్టేదే కాదు కదా. నందిని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నేను అంత కాని మాటేమన్నాను? మీ నమ్మకం కరెక్టే అయితే నేను చెప్పింది నిజమే అనుకోవాలి కదా. నందిని, ఇంకా చాలు. ఎదుటి వాళ్ల నమ్మకాల్ని హేళన చేసే హక్కు నీకే కాదు, ఇంకెవ్వరికీ లేదు.